The opportunity that the Lord has given us all to be together in His presence, to worship and break bread, and also to hear from God's word. మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎందుకనగా దేవుని యొక్క సన్నిధిలో చేరి ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించాం. దేవుని యొక్క బల్లను కూడా మనము ఆచరించి ముందుకు కొనసాగుతున్నాం. I want to express my gratitude to the elders of the assembly here, and especially Brother John Joshua for having invited me to come here and share in the ministry here. అదేవిధంగా నా యొక్క కృతజ్ఞతలు కూడా ఇక్కడ నిల్చుండి సేవ చేస్తున్న దైవ సేవకులు జాషవన్న గారికి, సంఘ పెద్దలకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. In fact, I am so joyful to see the believers all unitedly working together for the extension of the kingdom of God. దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో మనమందరం కలిసి పనిచేయవలసిందిగా మనవి. I'd like to turn to a portion from the book of 1 Thessalonians chapter 3. దేవుని గ్రంథం నుండి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక And 3వ అధ్యాయం. read verses 1 to 13. That is the entire chapter. 3వ అధ్యాయము 13 1 నుంచి to 30. 1 to 13 1 నుంచి 13 వచనాలు మనము చదువుకుందాం. You can read. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్స్లో మేము ఒంటిగా నైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడు కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమించబడిన వారమని మీరు ఎరుగుదురు. ఇందుచేత నేనును ఇక సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోయనేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతన్ని పంపితిని. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మును ఎలాగూ చూడ నాపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడ నాపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చెను. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబవలు అత్యధికముగా దేవుణ్ణి వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలము? మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేస్సును మమ్మను నిరాటంకముగా మీ యొద్దకు తీసుకొని వచ్చునుగాక. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమై అనిందెముగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకరు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. May the Lord add His blessings upon the reading of this scripture portion. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. We know it is Apostle Paul is writing to these believers at Thessalonica. మనందరికీ తెలుసు అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి ఈ విషయాలు రాస్తున్నాడని. And when Paul thought about the believers at Thessalonica, he had some very specific ambitions or desires that he wanted to see in their lives. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలో ఉన్న సంఘము యొక్క విశ్వాసుల ఎడల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి వారి విశ్వాసాన్ని ఆయన చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. He was not just satisfied with the fact that the believers there were born again and they were saved. అపోస్తలుడైన పౌలు అక్కడ జన్మించిన
యేసునందు జన్మించిన విధానాన్ని బట్టి అక్కడ సంతోషించడం లేదు, కానీ ఇంకా ఆయన ఆశిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. And he had already received a very encouraging report about the church of Thessalonica, saying that they're doing well in the faith, growing in the Lord. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘంలో ఉన్న అభివృద్ధిని ఆయన తిమోతి ద్వారా ఆయన వర్తమానాన్ని పొందుకొని సంతోషిస్తున్నట్టుగా చూస్తున్నాం. But then when he is writing this letter, we understand, especially in this chapter, he wants to see something more in their lives. ఇప్పుడు చదివిన వచన భాగాలలో అపోస్తలుడైన పౌలు వీరి నుంచి ఇంకా ఎక్కువ ఆశిస్తున్నట్టుగా చూస్తున్నాం. Just as we know a ship which gets into the waters to take a long journey, it needs that wind, the blow of the air, the wind to take it forward. దేవుని యొక్క సన్నిధిలో ఏ విధంగా మనం అభివృద్ధి చెందాలో, like a ship which needs the wind to అది ఏదైతే సముద్రంలో ఏ విధంగా అయితే పడవ గాలిని ఎదుర్కొంటూ ముందుకు దూసుకొని పోతుందో ఆ విధమైన విధానాన్ని చూడాలనుకుంటున్నాను. So Paul was saying that you also need that encouragement to go forward. పౌలు తన యొక్క విశ్వాసులకు ఆయన ప్రోత్సహిస్తున్నాడు ముందుకు కొనసాగాలని. And what he found was necessary for them was in the area of faith. ఆ యొక్క అపోస్తలుడైన పౌలు వారిలో విశ్వాసంలో అభివృద్ధి చెందాలి అని కోరుతున్నాడు. We find in verse 10, chapter 3 verse 10, we read what he means by that very faith. మనము 3వ అధ్యాయం 10వ వచనంలో చదువుకున్న ప్రకారముగా ఆయన విశ్వాసంలో మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబవళ్ళు అత్యధికంగా దేవుణ్ణి వేడుకొనుచుండగా. He wanted to see what he can do to complete what is lacking in their faith. వారి యొక్క విశ్వాసంలో ఉన్న లోపాన్ని ఆయన గుర్తెరిగి ఇంకా పరిపూర్ణమైన స్థితిలోనికి రావాలని కోరుతున్నారు. In other words, he wanted to see them mature in the faith. అదే విధముగా ఆ యొక్క విశ్వాసంలో ఆయన ఇంకా మరొక స్టెప్ ఎక్కాలని చూస్తున్నాడు. We often think that faith is something that we already have. We have already taken that step, receiving the Lord Jesus Christ into our life by faith through grace. యేసు క్రీస్తు ప్రభు వారిని విశ్వాసం ద్వారా కృపచేతనే ఆయనను రక్షకునిగా అంగీకరించాము. తర్వాత మనం అభివృద్ధి చెందాలని కోరుతున్నాం. But then we need faith to continue and grow in the Lord. మనకు విశ్వాసము ఎంతో అవసరమై ఉంది ముందుకు కొనసాగడానికి. What kind of a faith do you have in your life? మనము ఎలాంటి రకమైన విశ్వాసాన్ని మన జీవితంలో కలిగి ఉన్నాం? Yes, it is true that we are born again by faith in the Lord Jesus Christ. మనము యేసు క్రీస్తునందు విశ్వాసము ద్వారా రక్షించబడ్డాము. That is good, but we need something more to keep our Christian life going forward. అది చాలా మంచిది. అదే సమయంలో విశ్వాస యాత్రలో మనం అభివృద్ధి చెందవలసిన Our faith should mature and grow. విశ్వాసంలో మనం అభివృద్ధి చెందాలి. అదే విధంగా మన యొక్క ఆలోచన విధానం కూడా ఉన్నతంగా ఉండాలి. Now that is one of the most important need in the life of a believer. మన యొక్క విశ్వాస జీవితంలో అది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంది. You know what Jude says when he's writing his letter? అదే విధంగా యూదా పత్రికలో మనం ఆయన ఏమి రాశాడో తెలుసుకుందాం. In verse 20 he writes like this. యూదా పత్రిక 20వ వచనాన్ని, But ye, beloved, building up yourselves in your most holy faith. Verse 20. ఆయన అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు అని రాస్తున్నారు. You need to build up your life in that most holy faith. మనము మన యొక్క జీవితాలను అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవాలి. That means our faith, the faith is one of the most sacred, most important, most holy treasures in our life. కాబట్టి పరిశుద్ధత అనేది మన జీవితంలో ఒక ధన్యకరమైన స్థితిగా ఉంటుంది. That is why even Apostle John says in 1 John chapter 5 verse 4. అదే విధంగా మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుకుంటాం. This is the victory that overcomes the world, even our faith. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. If we have to overcome the world that is all around us tempting us, we need to increase in faith. మనము లోకమును జయించాలంటే మన యొక్క విశ్వాసము అభివృద్ధి చెందేదిగా ఉండాలి. It is by faith that we will also be able to experience appropriate everything that we have in the Lord Jesus Christ. విశ్వాసము ద్వారానే యేసు క్రీస్తును గురించిన అనుభవ జ్ఞానం మనం పొందుకుంటాం మన And జీవితంలో. faith has to grow, faith has to develop,
faith has to increase our lives. విశ్వాసము అభివృద్ధి చెందాలి, విశ్వాసము ఫలభరితముగా ఉండాలి. And faith is like our muscles, that we have in our body. It will increase only by exercising that faith. మనము ఏ విధంగా అయితే ఎక్సర్సైజ్ చేసి ఎవరైతే బాడీని పెంచుకుంటారో అదే విధంగా విశ్వాస జీవితాన్ని కలిగి మనము యేసుక్రీస్తులో అభ్యాసం కలిగిన వారమై ఉంటే మనం కూడా అభివృద్ధి చెందుతాం. When the Lord Jesus Christ was with the disciples on one occasion, he said like this. ఆయన తన శిష్యులకు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. He's saying, how is it that you have no faith? In Mark chapter 4 verse 40. 4వ అధ్యాయము మార్కు సువార్త 14వ వచనంలో మనము చదువుకుందాము. How is it that you have no faith? విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. Chapter 4 verse 40. మార్కు సువార్త. Mark 4:40. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. Now this is in reference to the disciples who were walking with the Lord Jesus Christ. He's saying, why is it that you don't have faith? ఆయన తన శిష్యులకు ఈ విధంగా చెప్తున్నాడు, ఎందుకు మీకు విశ్వాసము సన్నగిల్లింది అని. Then later in Matthew's gospel also he writes to all the crowd who are following the Lord Jesus Christ. అదే విధంగా మత్తయి సువార్తలో కూడా తన జనసమూహంతో చెప్తున్నాడు. When he is speaking to the big crowd in the Sermon on the Mount, ఆయన తన యొక్క ఆయన కొండ మీద ప్రసంగంలో మనము ఆయన ప్రజలకు బోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. He spoke to them about the clothes, about the grass in the field, and he teaches them about trusting in God. ఆయన ఆ యొక్క కొండ మీద ప్రసంగంలో అన్ని విషయాలను ఆయనకి బోధిస్తున్నాడు. But he is telling them, how is it that you have people of little faith? ఆయన మీకు చిన్న విశ్వాసం, ఆవగింజంత విశ్వాసమైన ఉండాలి కదా అని బోధిస్తున్నాడు. But then when he came over to Luke's Gospel chapter 7, అదే విధంగా లూకా సువార్తలోనికి మనం వచ్చినట్లయితే he talks about a Gentile officer. ఆయన అన్యాధికారితో మాట్లాడుతున్నాడు. And he tells like this, I have not found such great faith. నేను ఈయనలో ఉన్న విశ్వాసాన్ని ఎక్కడ కనుగొనలేదు అని చెప్తున్నాడు. Not even in Israel I found such great faith. ఇశ్రాయేలులో సైతము ఈయనకున్న విశ్వాసాన్ని నేను కనుగొనలేదు అంటున్నాడు. No faith in the disciples. ఆ విశ్వాసము శిష్యులలో లేదు. There is very little faith among the crowd who is around the Lord Jesus Christ. కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు జన సమూహంలో కూడా ఆయన విశ్వాసాన్ని కనుగొనలేదు. And then there is great faith in this Gentile officer. అదే విధంగా అన్య అధికారిలో ఉన్నతమైన విశ్వాసాన్ని ఆయన కనుగొంటున్నాడు. That means our faith is something that the Lord expects us to see, which has to be great. కాబట్టి ఈ విషయాలను మనం గమనించినప్పుడు ఆయన ఏమి కోరుకుంటున్నాడో అలాంటి విశ్వాసాన్ని మనం ఆయన ఎదుట కనపరచాలి. Now, Apostle Paul is really concerned about this new believers in Thessalonica. తెస్సలోనికలో ఉన్న ఆ యొక్క నూతన విశ్వాసుల నుండి కూడా ఆయన ఇదే కోరుకుంటున్నాడు. He wanted to see this, that they grow in the faith. నేను మీరు విశ్వాసంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. He talks about that in verses 5 and 6. ఆయన 5వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా చెబుతున్నాడు. We don't have to read it. Probably we can go home and read that, and talks about their need of growing in the faith. సమయం లేదు గనక మనము ఇంటి దగ్గర కూడా చదువుకోవచ్చు. ఈ విశ్వాసంలో మనము అభివృద్ధి చెందాలి. Now, Apostle Paul's focus is not on health, on wealth, or self-esteem, or anything that is required in relation to this world. అపోస్తలుడైన పౌలు ఈ లోక సంబంధమైన వాటి మీద, అనగా ఆరోగ్యం మీద కానీ, ధనం మీద కానీ, ఇంకా అధికారం మీద కానీ ఎలాంటి ఆయనకు ఇచ్చ లేదు, కానీ విశ్వాసం ఎడల మంచి ఇచ్చ కలిగిన వాడుగా ఉన్నాడు. Apostle Paul wanted to see them, growing in that spiritual quality in their lives. అపోస్తలుడైన పౌలు ఆ విశ్వాసుల ఎడల అంతటి ఆయన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. For Apostle Paul, the faith of the believers was the most important thing. విశ్వాసులలో ప్రాముఖ్యమైన సంగతి విశ్వాసమే. All 5 times in this chapter 3 of 1 Thessalonians, he talks about faith. ఆయన 3వ అధ్యాయంలో 5 సార్లు విశ్వాసాన్ని గురించి మనం చూడగలం. Unless we have this faith, that Apostle Paul wants, that the Lord wants in our lives, we will not be able to face the challenges that are there. మనం ఈ లోకంలో ఉన్న ప్రతి శోధనను మనం ఎదుర్కోవాలి అంటే
మనకు ఖచ్చితంగా విశ్వాసం అవసరమై ఉంది. విశ్వాసం లేకుండా మనం దేనిని ఎదుర్కొనలేం. We know the pressures, the troubles, the trials, all the situations are increasing by every day. మన యొక్క అనుదిన జీవితంలో అనేకమైన సమస్యలను, అనేకమైన పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉంటాము. And we know the local church is a place where we can grow in faith. మనము ఏదైతే ఈ యొక్క స్థానిక సంఘంలో మనము విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. How do we grow in the faith in the local church? ఎలాగో మనము స్థానిక సంఘంలో విశ్వాసంలో అభివృద్ధి చెందగలం? It is through the ministry of the word of God. అది దేవుని యొక్క వాక్యాన్ని బట్టే మనము అభివృద్ధి చెందాలి. And it is through the prayer of the saints when they gather together. పరిశుద్ధులందరి సమూహము చేరి ప్రార్థన చేయడం ద్వారానే మనం అభివృద్ధి చెందాలి. You know, these are things that are found only mainly in the brethren assemblies. ఇది ఇలాంటి విషయాన్ని, ఇలాంటి విధానాన్ని ఒక బ్రదరన్ సంఘాలలో మనం కనుగొనగలం. If you go to other churches, you know, it's not to criticize, but you won't find the ministry of the word or prayer that is involved in a balanced way. కాబట్టి ఇతర సంఘాలను మనము ఏమాత్రము వాళ్ళని అవమానించలేదు, కానీ అలాంటి విధానాన్ని మనం ఇతర సంఘాల్లో కనుగొనం. And what does all this do to us in our lives? మనము ఏమి చేయాలి మన యొక్క జీవితంలో అనేది It helps us grow in the faith. మనము మన యొక్క విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. Now we find the first word that Apostle Paul writes in this chapter 3. 3వ అధ్యాయంలో మొదటి పదాన్ని మనము కనుగొందాం. He says, you know, therefore, when we could endure it no longer. కాబట్టి ఇక సహింపజాలక అనే పదాన్ని మనం చదువుకోగలం. When we look at that word, wherefore or therefore, అక్కడ మనం కాబట్టి అనేది మనం చూస్తున్నాము. it shows that he is trying to link with the previous chapter. 3వ అధ్యాయంలో మొదటి పదము కాబట్టి అనే మాట 2వ అధ్యాయంలో కూడా అనుసంధానముగా ఆ పదము రాయబడి ఉంది. He talks about the great love that the believers had. ఆయన చాలా గొప్ప ప్రేమను గురించి ఆయన మాట్లాడాడు. It is because of their love, and because of the love the apostles had, they were not able to leave these believers. కాబట్టి ఈ యొక్క ప్రేమను ఎప్పుడైతే గుణాన్ని కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే మనము విశ్వాసులుగా కొనసాగగలం. So he says here, when we could endure it no longer, we thought it best to be left alone, be left behind at Athens alone. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్స్లో మేమొంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడు కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును. Because of the love that he had for the believers, ఆయనకున్న ప్రేమ విశ్వాసుల పట్ల మనము చూడగలం. he's saying it is okay for me to be left alone in Athens. నేను ఏథెన్స్లోనికి నేను ఒక్కడిని వెళ్ళవచ్చు, so that Timothy could come back to Thessalonica. కాబట్టి ఆయన తిమోతి కూడా వచ్చి ఇక్కడికి సమాచారాన్ని కనుగొన్నాడు. And establish the believers in Thessalonica in the faith. తెస్సలోనికలో ఉన్న విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని స్థిరపరుస్తాడు. Now, did you notice that one word in this verse 1 of chapter 3? 3వ అధ్యాయంలో మనము 1వ వచనంలో మనం చూడగలం, to be left alone at Athens. ఏథెన్స్లో మేమొంటిగానైనను ఉండుట. Now look at that word, alone. మనము ఈ యొక్క పదాన్ని ఒకసారి ఆలోచిద్దాం. We can understand how when Apostle Paul was in the city at Athens, ఏథెన్స్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు he was probably filled with all the idolaters and all the philosophers of the city of Athens. ఏథెన్స్లో ఉన్న పరిస్థితులు అక్కడ విగ్రహారాధనతోనూ అక్కడ ఉన్న వేరే వాటి సంబంధంతోనూ నిండి ఉంది. But then when you look at his own personal life, he must have felt very lonely in that very environment. అలాంటి పరిస్థితుల మధ్య అపోస్తలుడైన పౌలు ఆయన ఒక్కడుగానే ఫీల్ అవుతున్నాడు. He had none of his co-workers around him. ఆయన జత పని వారు ఉన్నప్పటికీ కూడా ఒంటిగానే ఫీల్ అవుతున్నారు. And all the people in that very city of Athens are all idol worshippers. అక్కడ ఉన్న ఏథెన్స్ లో ఉన్న వారందరూ విగ్రహారాధనతో నిండి ఉన్నారు. So we can recognize and understand the feelings that Apostle Paul would have felt at that moment. అపోస్తలుడైన పౌలు తన యొక్క హృదయంలో కలిగి ఉన్న ఆ యొక్క ఆశను, ఆ యొక్క ఆలోచనను మనం చూస్తున్నాం. We sometimes don't understand the feelings of the Lord's servants who are working and serving among us. కాబట్టి కొన్ని సందర్భాలలో దైవ సేవకులు ఎదుర్కొంటున్న వారి యొక్క పరిస్థితులను మనం గమనించలేం. We find that they are ones who sometimes are the most lonely when you look at the challenge of the ministry and the
very difficulties of the ministry. ఈ పరిచర్యలో ఎదుర్కొంటున్న ఈ యొక్క సమస్యల పట్ల దైవ సేవకులు ఒక్కొక్కసారి ఒక ఏకరీతిగా ఒక్కడిగా కనపడుతూ ఉన్నట్టుగా మనం The చూస్తాం. pressure they are going through, we may not be able to understand. వారు ఎదుర్కొంటున్న ఒత్తిడిని మనం ఒక్కొక్కసారి మనం అర్థం చేసుకోలేకపోతాం. We gather on a Sunday morning, we sit together, then after that we go, and all the responsibilities goes through the mind of the evangelist and also sometimes even the elders also. విశ్వాస సమాజంగా కూడి వచ్చిన మనమందరము కూడికైన తర్వాత బయటికి వెళ్తాము, కానీ దైవ సేవకులకు ఉన్న బాధ్యతలు వారిని ఆ విధంగా కొనసాగించేటట్టుగా చేస్తాయి. In spite of that loneliness that Apostle Paul was going through, అలాంటి ఒంటరి జీవితాన్ని కలిగి ఉన్నప్పటికీ Paul was concerned about one thing in the life of the believers here. అలాంటి ఒంటరి జీవితాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా విశ్వాసుల పట్ల ఆయన ఉన్న ఆలోచన విధానం గొప్పది. He was concerned about their faith. ఆయన విశ్వాసులు ఎదగాలని ఆయన He ఆలోచిస్తున్నారు. wanted the believers to grow strong and mature in their faith. విశ్వాసంలో ఎదిగి అభివృద్ధి చెంది ఫలించాలి అని కోరుతున్నాడు. Many times our faith is the very last thing that we think of in our Christian lives. మన యొక్క క్రైస్తవ జీవితంలో విశ్వాసము కోల్పోయే వారుగా ఒక్కొక్క సమయంలో ఉంటాం. We spend more time caring and thinking about our bodies, about our physical things that we live around during the week. మన ఎదుట ఉన్న పరిస్థితుల పట్ల ఒక్కొక్కసారి విశ్వాసాన్ని సన్నగిల్లేటట్టుగా చేస్తున్నాయి. We don't think about our souls. We don't think about our faith that needs to be looked into and attention should be given to. కాబట్టి మన యొక్క విశ్వాసము పట్లను మన యొక్క ఆత్మ పట్లను మనం శ్రద్ధ కలిగి ఉంటే మనం విశ్వాసంలో అభివృద్ధి చెందుతాం. Not only should we care about our own faith, we should also be caring for the faith of the others around us. మన యొక్క వ్యక్తిగత విశ్వాసాన్ని మాత్రమే కాకుండా అపోస్తలుడైన పౌలు కలిగి ఉన్న ఆశ అదే విధంగా ఇతరుల విశ్వాసాల పట్ల కూడా మనం కలిగి ఉండాలి. The tragedy with the modern world that we're living is that we don't care. కాబట్టి విషాదమైన విషయం ఏంటంటే ఇతర విశ్వాసుల పట్ల మనము అలాంటి ఆలోచన ధోరణి ఉండదు. Children don't care about the parents. పిల్లలు తల్లిదండ్రులను ఏమాత్రం లక్ష్యం చేయరు. Many times parents also don't care about the children. తల్లిదండ్రులు సైతం పిల్లలను ఏమాత్రం పట్టించుకోరు. There is no love and no care for each other. అలా వారి మధ్య ఎలాంటి సంరక్షణ గాని ప్రేమ గాని వారి మధ్య చూడలేం. That is one of the tragedies of these modern days that we live today. మనము జీవిస్తున్న ఈ యొక్క యుగాంతంలో ఇలాంటి విషయాలు తల్లిదండ్రులు పిల్లల మధ్య. But we all want someone to care for us. కాబట్టి మనము ఇలాంటి సంరక్షణను కలిగి జీవించే వారంగా. That is what Apostle Paul is also wanting, probably left behind all alone in Athens. He wants someone to take care of him. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏథెన్స్ లో ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉండి ఇతర విశ్వాసుల పట్ల ఈ ఆలోచన కలిగి ఉన్నాడు. We should always think about the Lord's servants who are ministering to us. కాబట్టి విశ్వాసులమైన మనమందరము దైవ సేవకులను కూడా మనము జ్ఞాపకంలో ఉంచుకొని వారి యొక్క ఆలోచన ధోరణికి కలిగి ఉండాలి. But Paul is saying, because of the concern for these believers, these people there in Thessalonica, it's okay even if I am going to be left behind in Athens. కాబట్టి ఏథెన్స్ లో ఆ విధంగా ఉన్నప్పటికీ ఆయన కేవలం వారి విశ్వాసులో ఉన్న సంఘాన్ని ఆ మాత్రం పట్టించుకొని వెళ్ళిపోవచ్చు. That is why he is writing this letter to the believers at Thessalonica. అదే విధంగా కాబట్టే ఈ లెటరు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఉన్నాడు. Now what is that he is commending Timothy to minister, to reach out to here in these verses? ఆయన తిమోతికి ఏమని ఆజ్ఞాపిస్తున్నాడో మనము చదువుకున్నాము. Verse 2 it says, we sent Timothy. ఈ 2వ వచనంలో మనం చూస్తే ఆయన తిమోతిని పంపించాడు. Our brother. ఆయన సహోదరుడు. We know that Timothy was one of them who was a special agent whom Paul used to remove all the troubles in the way. అక్కడ మనము 2వ వచనం 4వ వచనం కలిసి ఉన్నాయి. అక్కడ మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. ఆయన తిమోతి విశ్వాసుల పట్ల కూడా విశ్వాసాన్ని స్థిరపరిచేవాడుగా మనం చూస్తున్నాం. What kind of a person should a person be when he is working for the Lord? మనము ఎలాంటి పర్సన్ని ఆయన పంపిస్తున్నాడో మనం చూస్తున్నాం. You know, he should be a believer. ఆయన ఖచ్చితంగా విశ్వాసై ఉన్నాడు. And that is why he is saying in this verse too that he is a brother.
ఆయన మనం చదువుకున్న రీతిగా ఆయన సహోదరుడు. He belonged to the family of God. ఆయన క్రైస్తవ విశ్వాస కుటుంబానికి చెందినవాడుగా ఉన్నాడు. Then we find that he is God's fellow worker. ఆయన అంత మాత్రమే కాకుండా దేవుని పరిచారకుడుగా పౌలు జతపని వాడుగా That ఉన్నాడు. means he was a minister, a laborer together as a brother in the family. ఆయన తన యొక్క దేవుని కుటుంబంలో ఆయన పరిచర్య చేస్తున్నాడు, ఆయన పని చేస్తున్నాడు, విశ్వాసులను స్థిరపరుస్తున్నాడు. They all work together for the Lord's work. కాబట్టి అందరూ కలిసి కట్టుగా పని చేయాలి. I often think about the way the Lord has been using even brothers John Moses and John Joshua in these areas for the Lord's work. మనమందరం చూస్తున్నట్టుగా ఈ ప్రాంతాల్లో దైవ సేవకులు జాషువా అన్న గారిని, మోసెస్ అన్న గారిని వాడుకుంటున్న రీతి. I know I've been visiting this place for, I think, nearly, as brother was saying, more than 3 decades. నేను మూడు దశాబ్దాలుగా ఇక్కడ జరుగుతున్న పరిచర్యను నేను చూస్తున్నాను. I was telling my wife, looking up from the room where we were staying, saying that I come once, a long time back, where there was nothing but only one portion over here. ఇక్కడ నేను కొన్ని దినాల పూర్వం వచ్చినప్పుడు నేను మా ప్రియ భార్యకు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ ఏది లేదు, ఒక్క పోర్షన్ మాత్రమే ఉండేది. Only a small portion where a small hall was there, a place for residence of the Lord's servant who is no more with us, but then they were all here in this place. ఇప్పుడు మనం చూస్తున్న విధానంగా పూర్వము నేను చూడలేదు. ఒక చిన్న ఇల్లు, చిన్న పరిచర్య కుటుంబం, చిన్న గదిని మాత్రమే చూసేవాడిని. But then they all work together. మనము కాబట్టి అందరము కలిసి కట్టుగా పనిచేస్తే, the sons work together, మన యొక్క కుమారులు పనిచేస్తే, the assembly members work together, మన యొక్క సమాజంలో ఉన్న విశ్వాసులందరూ కలిసి కట్టుగా పనిచేస్తే, and all this has come up to this మనం చూస్తున్న రీతిగా ఈ విధమైన స్థితిని మనం చూడగలం. And this is what Apostle Paul is saying. ఇదే అపోస్తలుడైన పౌలు ఈ విధంగానే చెప్తూ ఉన్నాడు. Timothy, my fellow laborer, తిమోతిని ఆయన సంబోధిస్తున్నాడు, నా జత పనివాడు, my fellow worker who has come with me, joined with me in the ministry. ఆయన తిమోతిని ఆహ్వానిస్తున్న రీతి సహోదరుడు అని సంబోధిస్తున్నాడు, జత పనివాడని సంబోధించి ఆయన ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు. And certainly it's because of the united work of all of you that everything has come to this very point in the ministry. కాబట్టి ఏ విధమైన అలాంటి పరిస్థితుల మధ్య మనం వేస్తే మనము ఆ యొక్క ముగింపును కూడా ఘనంగా చూడగలం. That means, even Lord's servants were not saying that we want to do it all alone. We want to do it along with all of you. కాబట్టి ఒంటరిగా కాకుండా అందరం కలిసి కట్టుగా పని చేయాలి. Now also he was telling what all, each one we have to do together during these days and weeks that are there ahead of us. కాబట్టి దైవ సేవకులు చెబుతున్నట్టుగా మనమందరం కలిసికట్టుగా ఈ యొక్క యుగాంతంలో పని చేయాలి అని చెప్తున్నారు. They are not trying to run the whole show all by themselves. కాబట్టి ఇక్కడ ఏదో ఒక వ్యక్తి మాత్రమే గణపరచబడాలని కాదు గాని. Now what Apostle Paul is saying, we are all a team together with Timothy, with all the other co-workers. We want to go ahead in the ministry of the Lord. కాబట్టి దేవుని పరిచర్య నిమిత్తము అపోస్తలుడైన పౌలు తన జత పనివాడైన తిమోతిని ఆహ్వానిస్తున్నాడు. అక్కడ ఉన్న విశ్వాసులను కూడా కలుపుకొని వెళ్తున్నాడు. Now Paul has sent Timothy over to Thessalonica. కాబట్టి తిమోతిని అక్కడ తెస్సలోనిక సంఘానికి పంపుతున్నాడు. And what is the ministry of Timothy over there in Thessalonica? అక్కడ తెస్సలోనిక సంఘంలో తిమోతి చేస్తున్న పరిచర్య ఏంటి? In verse 2 we find, ఇక్కడ 2వ వచనంలో మనం కనుగొనగలం. it is as a fellow worker in the gospel of Christ. క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతి talks about his work that he has to do to strengthen and encourage you as to your faith. ఆయన తిమోతి మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు, విశ్వాసంలో స్థిరపరుస్తాడు అని చెప్తున్నాడు. That word establish also is given as the word to even strengthen and establish. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ బోధించి అక్కడ విశ్వాసులను స్థిరపరిచేటట్టుగా ఉన్నాడు. And that word even strengthen, and also it says that to encourage is talking about that unity that they should have. కాబట్టి ఆయన తిమోతి అక్కడ వారిని ప్రోత్సహిస్తున్నాడు, విశ్వాసుల పట్ల ఉన్న ఐక్యతను కూడా చెప్తున్నట్టుగా. It is not an easy task that is ahead of them in Thessalonica. తెస్సలోనికల సంఘంలో ఆ విధంగా పరిచర్య చేయడం సులభమే అనుకుంటాం, కానీ చాలా కష్టతరం. There were a lot of troubles. It was sometimes even a battlefield. They all had to come together. అనేక పరిస్థితులు అక్కడ సంభవిస్తాయి పరిచర్యలో ఉన్నప్పుడు, ఆ యొక్క యుద్ధ రంగంలో ఉన్నట్టుగానే భావించాలి. But how do we establish the church and the believers in the faith? కాబట్టి ఏ విధంగా అక్కడ
మనము స్థాపించాలి విశ్వాసాన్ని అనేది చూస్తే, as I told you, one of them is the word of God. మనము చర్చించిన విధంగా దేవుని వాక్యం ద్వారానే. We know about Apostle Paul who reached out to the elders in the church at Ephesus. ఎఫెసీలో ఉన్న ఆ యొక్క సంఘ పెద్దలకు కూడా ఆయన రీచ్ అవుతున్నాడు. In Acts chapter 20 verse 32 he says like this. 20వ అధ్యాయము అపోస్తుల కార్యములు, Acts chapter 20 verse 32. 20వ అధ్యాయము 32వ వచనములు చదువుకుందాం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. Yeah. So he says here, now I commend you to God. ఆయన చెబుతూ ఉన్నాడు, దేవుని వాక్యానికి అప్పగిస్తున్నాను అని. No, దేవునికి. He just says, I commend you to God. That means he is commending the people there to the Lord in prayer. కాబట్టి 32వ వచనంలో ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యం. What does that mean? When he is commending a person to God, talks about prayer. ఆయన దేవునికి ఎప్పుడైతే అప్పగిస్తున్నాడో ఆయన ప్రార్థన గురించి కూడా మాట్లాడుతున్నాడు. And then he says, and to the word of his grace. అక్కడ మరి చెప్తున్న మాట కృపా వాక్యమునకు. These two things are very important. ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తున్నాం, దేవునికిని కృపా వాక్యమునకును అని. We find prayer and the word of God is very important. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యం. We know written right there in the front in the other church, I was saying that, the quotation from Acts chapter 2 verse 42. ఇక్కడ వేరే సందర్భంలో వేరే ప్రదేశంలో నేను చూశాను, అపోస్తుల కార్యము 2:42 వచనం. In the previous church we went, that talks about the way in which we need to grow balanced in from chapter 2 verse 42 of Acts. కాబట్టి 2వ అధ్యాయం 42వ వచనంలో మనము ఏ విధంగా మనము బ్యాలెన్స్డ్ గా పోవాలో రాసినట్టుగా చూస్తున్నాం. Here Apostle Paul is saying by prayer and also the word of God. కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు దేవుని వాక్యము ప్రార్థన. If we hear the word of God, we will become strong in the faith. మనము విశ్వాసంలో అభివృద్ధి చెందాలంటే దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా వినాలి. D.L. Moody was a great man of faith who had preached out to many thousands and lakhs and brought many to the saving knowledge. దేవుని యొక్క దైవ సేవకులు D.L. మూడీ, ఆయన గొప్ప దైవ సేవకుడు. ఆయన చెప్తున్న మాటలు, he was a man who established a very famous Bible institute called as Moody Bible Institute. ఆయన మూడీ బైబిల్ ఇన్స్టిట్యూట్ అనే కాలేజీని స్థాపించాడు. ఎంతో ఫేమస్ అయిన కాలేజ్. But when he was saved, he was actually a cobbler, cobbling shoes in a small shop. ఆయన ఒక చిన్న షాప్ లో షూలను కుట్టేవాడుగా తుడిచేవాడుగా ఉన్నాడు. Then he came to know the Lord. He started following the Lord. ఆయన ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నాడో దేవుని యొక్క పరిచర్యను చేస్తున్నాడు. He was a great soul winner who wanted to reach out to people. ఆయన చాలా గొప్పగా దేవుని పరిచర్య చేస్తూ అనేక ప్రజలను ఆయన సంధిస్తున్నాడు. Since at one time D.L. Moody prayed to the Lord like this. ఈ ఒకానొక సందర్భంలో D.L. మూడీ గారు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు, Lord, increase my faith. దేవా నా యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరచు. But it never happened in his life. కానీ ఆయన జీవితంలో ఎప్పుడు జరగలేదు. The faith did not increase at all. విశ్వాసం ఎప్పుడు ఇంక్రీజ్ అవ్వదు. Then he read Romans chapter 10 verse 17. ఆయన రోమా పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదివాడు. Faith comes by hearing and hearing by the word of God. దేవుని యొక్క వాక్యాన్ని వినుట ద్వారా విశ్వాసం కలుగును. అది క్రీస్తు యేసుని గురించిన వార్త. That is the way in which faith will grow. కాబట్టి దాని వల్లనే మన యొక్క విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. We need to read God's word and feed on God's word. మనము దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని మనం భుజించాలి. Only then you will grow in the faith. అప్పుడు మాత్రమే విశ్వాసంలో అభివృద్ధి చెందుతాం. That is why Apostle Paul is saying, I am sending Timothy over to you to establish you in the faith and the word of God. అందుచేతనే తిమోతిని ఆ యొక్క తెస్సలోనిక సంఘానికి పంపి విశ్వాసులను స్థిరపరచడానికి ఆయన పంపాడు. And there is some of those ways in which the early apostles started building up the church of God. ఆ విధంగా అపోస్తలుడైన పౌలు ఆ యొక్క సంఘాన్ని కట్టుతున్నట్టుగా చూస్తున్నాం. But then what you find is that they were very patient in the way the work progressed. కాబట్టి విశ్వాస ఆ యొక్క సమూహంలో
ఆ యొక్క స్థితిని చూడడానికి ఎంతో ఓపిక అవసరమై ఉంది. And we should always trust that the Lord will accomplish what He has promised. దేవుని యొక్క వాగ్దానాన్ని ఆ యొక్క ప్రజల మధ్య నెరవేర్చడానికి, జీవితంలో నెరవేర్చడానికి మనకు ఎంతో ఓపిక అవసరం. And always believe on promises the Lord has given us, and we should keep on going forward. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మన యొక్క జీవితంలో కలిగి ఉండి దాని మీద ఆధారపడి ముందుకు కొనసాగాలి. Then when you look at this verses 3 and 4, తెస్సలోనికల పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంని చూస్తే, so that no man may be disturbed by these afflictions, for you yourselves know that we have been destined for this. 3వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాము. 3 okay 4 yes. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పి తిని కదా, అలాగే జరిగినది, ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. This in Telugu it is that word నియమింపబడిన వారమని. It is destined for you. కాబట్టి మనం నియమించబడి ఉన్నాం. So that means, it's a very, very strong word that conveys a lot of message. కాబట్టి దాని యొక్క మెసేజ్ ని కన్వే చేయడానికి ఈ యొక్క పదాన్ని, ఈ యొక్క గొప్ప పదాన్ని వాడాడు, నియమించబడి ఉన్నామని. What is appointed for the believers? ఏది విశ్వాసులకు ఏది నియమించబడి ఉంది? It is the sufferings. అది శ్రమలు. And that means he is saying we are destined for it, we are appointed for it. మనము శ్రమల కోసము అనుభవించాలని నియమించబడి ఉన్నాం. It is not like drawing a lucky dip and getting the best the prize of that competition. ఏదో కాంపిటీషన్ లో బహుమానం పొందడానికి ఈజీగా ఆ యొక్క లెటర్ ను తీసినంత ఈజీ కాదు. Trials are something that are appointed for us. మనకు శ్రమలు, శోధనలు నియమించబడి ఉన్నాయి. They don't happen as accidents in our lives. అవి మనకు ఏదో అకస్మాత్తుగా వచ్చి వెళ్ళేటివి కాదు కానీ it is a divine appointment. అది పరలోక సంబంధమైన ఆ యొక్క చిత్తం, ఉద్దేశం. It is appointed for you is what Apostle Paul is saying over here. అప్పుడు అపోస్తలుడైన పౌలు ఇది మీ కోసం నియమించబడి ఉన్నాయి, మన కోసం నియమించబడి. Nothing in our lives happen by some coincidence. ఏది మన జీవితంలో అకస్మాత్తుగా జరగదు. It's all in the part of the work of God in our lives. దేవుని యొక్క పని, ఉద్దేశంలో ఇవన్నీ మనకు శ్రమలు సంభవిస్తాయి. Hope you remember what the Lord had told Ananias to do when he had to face Saul at that time when he was just మనం అందరము తెలుసుకున్న విధంగా సౌలు దగ్గరికి అననీయాను పంపిస్తున్నప్పుడుగా మనం చూస్తున్నాం. And the Lord is telling Ananias, I will show him how great things he must suffer for my name's sake, in Acts chapter 9 verse 16. అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. I will show him how great things he must suffer for my name's sake. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. Now this is the first word that the Lord speaks in relation to Apostle Paul at his conversion. అపోస్తలుడైన పౌలు జీవితంలో మొట్టమొదటిగా పలుకుతున్న మాట ఈ మాటను, that ye must suffer for the Lord's sake. దేవుని యొక్క నామము నిమిత్తము ఖచ్చితంగా ఇతడు శ్రమ పడాలి అని చెప్తున్నాడు. Suffering is one of those things that the Lord uses in our lives for us to prove what kind of a faith we have. ఈ యొక్క శ్రమలు మనకు సంభవించడానికి కారణం ఏంటంటే మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి. We will not know what kind of a faith we have unless our faith is tested. మనకు ఈ యొక్క శ్రమలు, వేదనలు మనకి రాకపోతే మనకు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నామో మనకు తెలియదు. We know Abraham was a man of faith. మనమందరికీ తెలుసు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని. But even Abraham's faith had to be tested for the people to know what kind of a faith he had. అలాంటి విశ్వాసం కలిగిన వ్యక్తి కూడా విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆయన ఒక పరీక్షను పెట్టాడు. We know Abraham was called by God to leave that land of Uz and start following the Lord. అది మనందరికీ తెలిసిన విధంగా అబ్రహాము దేవుడు ఎప్పుడైతే అబ్రహామును పిలిచాడో ఆ యొక్క పిలుపుకు లోబడి ఆయన తండ్రి ఇంటి నుంచి బయట. But what happened along the way in chapter 12 of Genesis verse 10 itself, we know what kind of a test Abraham is going through. ఆ యొక్క 12వ అధ్యాయము ఆదికాండంలో మనం చూస్తే ఆయన ఎలాంటి
ఆ యొక్క ప్రయాణాన్ని కొనసాగించాడు. God had told Abraham that he will take care of all the needs in his life and his family. కాబట్టి దేవుడు తను పిలిచినప్పుడు అబ్రహాముకు సెలవిస్తున్నది, నేను సమస్తమును నేనే నీకు చూసుకుంటాను. But Abraham failed in that test. కానీ అబ్రహాము విశ్వాసంలో ఫెయిల్ అయ్యాడు అని. When there was famine in the land, ఎప్పుడైతే అక్కడ కరువు సంభవించిందో we find that Abraham went off to Egypt. అప్పుడు కరువు సంభవించినప్పుడు ఆయన ఈ ఐగుప్తుకు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. That is something we also do in our lives. మనము కూడా ఇలాంటి సంభవాల గుండా మనం వెళ్తూ ఉంటాం. When we face difficulties in our life, we go off to a more better place. ఎప్పుడైతే మన జీవితంలో ఇలాంటి శ్రమలు వేదనలు సంభవిస్తాయో మనం వేరొక మార్గం గుండా ప్రయాణం చేస్తాం. But we need to be in that same place and continue the work that the Lord has given into our hands. కానీ మనము విశ్వాసములో కొనసాగాలంటే ఆ శ్రమలను ఎదుర్కొని అక్కడే దేవునిలో నిలిచి ఉండాలి. I was just driving down here this way even yesterday with my wife, and I was saying, see, now itself it is such a difficult place for us to even turn and drive and come to this place. నిన్న కారులో మేము వస్తున్నప్పుడు ఇలాంటి దారులు ఉండగా ఎంత కష్టతరమో కదా ఇక్కడికి చేరుకోవడానికి అని చర్చించుకున్నాం. I was saying, 35 years ago, 40 years ago, 50 years ago, when the Lord's servant Brother D. Moses came, how much more difficult it would have been. కాబట్టి 40 సంవత్సరాలుగా ఇక్కడ చూస్తుండగా ఎంత శ్రమను పొందారో. But then they went on. కానీ వారు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. They did not leave this place and go. They carried on in the ministry. వారు ఆ యొక్క పరిచర్యను వదిలిపెట్టలేదు కానీ పరిచర్యలో కొనసాగుతున్నారు. They passed all the tests that the Lord had given to them in their lives. వారు ఆ యొక్క పరీక్షలో దేవుడు ఏదైతే పరీక్ష పెట్టాడో ఆ పరీక్షలో సఫలమై ముందుకు కొనసాగారు. When God tests our faith in our spiritual life, మన యొక్క విశ్వాసాన్ని దేవుడు ఎప్పుడైతే పరీక్షిస్తున్నాడో, it is not to destroy our lives. మన యొక్క జీవితాలను నాశనం చేయడానికి కాదు, it is to develop our Christian life. మన యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పొందించడానికే అని. Just look at how Abraham's faith had developed from that moment onwards. ఆ యొక్క సందర్భము ఎప్పుడైతే ఆయన ఎదుర్కొన్నాడో ఆ యొక్క విశ్వాసం కూడా అభివృద్ధి చెందే, and it developed to that extent where he had to face more tests in their life. కాబట్టి తన యొక్క జీవితంలో అనేక శ్రమలు అనేక ఆ యొక్క పరీక్షలు ఎదుర్కొన్నాడు. Now there was a great test that Abraham had to face. ఆయన ఒక గొప్ప పరీక్షను తన జీవితంలో ఎదుర్కొన్నాడు. The first test was when the famine was there in the land. మొదటి పరీక్ష ఆ యొక్క స్థలములో కరువు సంభవించింది. He went off to Egypt and he failed in that test. ఆయన ఐగుప్తుకు వెళ్ళి ఆ యొక్క టెస్ట్ లో ఫెయిల్ అయ్యాడు. He did not trust in the Lord and wait on the Lord and be there. ఆయన ఆ పరీక్షలో ఎదుర్కొన్నప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచకుండా విఫలమయ్యాడు. But now in the next test that Abraham faces, అదే సందర్భంలో మరొక పరీక్ష ఆయన జీవితంలో ఎదుర్కొన్నాడు. he had already grown in the faith. ఆయన విశ్వాసంలో అభివృద్ధి చెందేటట్టుగా. And it is when we find in Genesis chapter 22. అదే ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయంలో మనం చూడగలం. Verses 1 to 3 we find. 1వ నుంచి 3వ వచనానికి మనం చదువుకుందాం. 22 చాప్టర్ 22వ అధ్యాయము. There we find he had to go to a greater extent even to sacrifice his own son. ఆయన తన కుమారుణ్ణి సమర్పించడానికి కూడా ఆయన ఆ పరిస్థితిని ఎదుర్కొన్నాడు. Just read that, brother, verses chapter 22 1 to 3. 22వ అధ్యాయము ఆదికాండము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. This we know here, this is almost the ultimate test that God had given to Abraham. అబ్రహాము యొక్క జీవితంలో ఇది ప్రాముఖ్యమైన పరీక్షగా మనం చూస్తున్నాం. What is the result of this test? మనము ఈ యొక్క పరీక్ష ద్వారా ఎలాంటి ఫలితము పొందుకున్నాడు? Abraham had passed the test. అబ్రహాము ఆ పరీక్షలో ఆయన సఫలమైనట్టుగా చూస్తున్నాం. Remember, always when problems and difficulties come into our lives, మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన యొక్క విశ్వాస జీవితంలో శ్రమలు సంభవించినప్పుడు God wants to see that our faith is developed and maturing.
ఈ యొక్క శ్రమల ద్వారా మన యొక్క విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి చెందించాలి, He ఫలింపజేయాలి. wants to make sure that we become stronger in our relationship with the Lord. దేవునితో సంబంధాన్ని మనము ఇంకా బలంగా కట్టుకోవాలి. Have we experienced such situations in our Christian lives? నేను నా యొక్క జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను. Have we grown stronger in the faith through the trials and problems in our lives? కాబట్టి ఈ యొక్క పరిస్థితులు శోధనలు ద్వారా మన యొక్క విశ్వాస జీవితాన్ని That is కట్టుకోవాలి. why Apostle Paul is saying that, I want you to know that you're destined, that you're fixed for these things. అందుకే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాస్తున్నాడు, మీరు శ్రమలు అనుభవించడానికి నియమించబడి It is ఉన్నారు. something that the Lord has appointed for us. కాబట్టి దేవుడే వాటిని మనము నియమించాడు అని మనం Don't try to run away from these trials. కాబట్టి మనము దేవుని యొక్క శ్రమల నుండి మనము పక్కకు తప్పుకోకూడదు. These trials only make us stronger, only makes us more bolder to stand for the Lord. కాబట్టి ఈ యొక్క శ్రమలు మనల్ని బలంగా చేయడానికి, ధైర్యవంతులుగా చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. Then also we find in chapter 3 verse 5. అదే మనము 3వ అధ్యాయము 5వ వచనంలో మనము చదువుకోగలం. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అనియు ఆ ప్రయాసము వ్యర్థమైపోయేనేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతన్ని పంపితిని. We know how Satan plays different roles in our lives. కాబట్టి శోధకుడు, సైతానుడు ఎలాంటి పాత్రలు మన జీవితాల్లో పోషిస్తాడో In 1 Thessalonians chapter 2 verse 18, ఇదే 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుకుంటాము. we find that Satan is there like a hinderer, even thwarting or turning the plan of God. దేవుని యొక్క ప్రణాళికలో నుండి ఈ యొక్క శోధకుడు మనల్ని తప్పించేవాడుగా ఉంటాడు. Here it says, Paul wanted to come to them, but Satan hindered them, thwarted them. In chapter 2 verse 18. 18వ వచనం 2వ అధ్యాయము 18వ వచనంలో మనం చదువుకుంటే, కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఉంటిమి, పౌలను నేను పలుమారు రావాలని ఉంటిని గాని సాతాను మమ్మును అభ్యంతరపరిచెను. Abandya means a hinderer who stopped them from going forward. కాబట్టి సైతాను ముందుకు కొనసాగకుండా అభ్యంతరపరిచేవాడుగా. Now in chapter 3, what is the role that he is playing? మనము చదువుకున్న వచన భాగంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడు? Now he is here as a tempter over here. ఇక్కడ శోధకుడు అనే మాటను మనం చూస్తున్నాం. He is trying to tempt them with afflictions. కాబట్టి ఇతడు శోధన చేత మనల్ని పడగొట్టాలని చూస్తాడు. In verse 5, the latter part is given that. The tempter might have tempted you and our labor would be in vain. ఇందుచేత నేను ఇక సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించునేమో అనియు మా ప్రయాసం వ్యర్థమైపోయేనేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతన్ని పంపించాడు. These are the ways in which Satan tries to even trip us down or make us fall. కాబట్టి సైతానుడు ఎలాంటి పాత్రలు పోషిస్తాడో మనం కనుగొని మనం ముందుకు కొనసాగాలి. When the Lord brings these tests in our lives, దేవుడు ఎప్పుడైతే మన జీవితంలోనికి ఇలాంటి విషయాలు వస్తాయో, He wants to bring the best in our lives. ఆయన మన జీవితంలో మంచి ప్రాముఖ్యమైన స్థితిని కలిగి ఉండాలని. But when Satan tries to tempt us, ఎప్పుడైతే సైతానుడు ఇలాంటి శోధన మనకు తెస్తాడో, it is to only bring the worst in our life. మన జీవితంలో నాశనానికి తీసుకొని వెళ్ళాలనే వాడు చూస్తాడు. The Lord, when He is trying to test our faith, He wants to make us mature. దేవుడు మన జీవితంలోనికి ఈ శోధనలు, శ్రమలు ఎప్పుడైతే తెస్తున్నాడో అవి మన యొక్క విశ్వాస జీవితాన్ని అభివృద్ధి పరచడానికి. But when Satan brings these temptations in our lives, ఎప్పుడైతే సైతాను ఈ విషయాలు మన జీవితంలో తెస్తున్నాడో, it is to make us more miserable. అవి మన జీవితాన్ని నాశనం చేసేటివిగా ఉంటాయి. God, when He is testing us, He wants to remove the chaff, all the dirt that is there in our lives. దేవుడు మన జీవితంలోనికి ఇవి తెస్తుండడానికి కారణం ఏంటంటే మన జీవితంలో ఉన్న ఈ యొక్క మురికిని, ఈ యొక్క ప్రతి విధమైన బలహీనతను తీసివేయడానికి. When Satan tries to bring temptations in our lives, ఎప్పుడు సైతానుడు ఈ జీవితంలోనికి శోధనలు తెస్తాడో, he will remove the wheat, the good grain, and he will leave only those chaff, what is waste. కాబట్టి ఆయన పచ్చ గడ్డి లాంటి విశ్వాసాన్ని తొలగించి ఈ యొక్క వ్యర్థమైన వాటిని మనలో నింపుతాడు.
And we should always remember, in the midst of all this, we should grow in the Lord. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకొని విశ్వాసంలో కొనసాగాలి. We know the enemy is always there, tempting us, testing us, trying to trip us down. కాబట్టి మనం అందరం తెలుసుకున్న విధంగా సైతానుడు మనల్ని శోధిస్తాడు, మనల్ని అభ్యంతరపరుస్తాడు, మనల్ని పడగొట్టాలని చూస్తాడు. Chapter 3 verse 10. 3వ అధ్యాయము 10వ వచనము. What does he say over there? ఇక్కడ మనం ఏం రాయించాడో చదువుకుందాం. మేము మీ ముఖమును చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబవళ్ళు అత్యధికముగా దేవుణ్ణి వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలం. So he's saying, talking about, being complete in the faith. కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు విశ్వాసంలో పరిపూర్ణత చెందాలి, being perfect in faith. కాబట్టి విశ్వాసంలో పర్ఫెక్ట్గా పరిపూర్ణంగా ఉండాలి అని. It has to grow from faith to faith into that perfection. కాబట్టి విశ్వాసం ద్వారా విశ్వాసాన్ని పొంది మనము ఒక పరిపూర్ణత. We know that we will not become perfect on this side of the grave. We will still be struggling in our faith all through our lives. మన యొక్క జీవితంలో మనము పర్ఫెక్ట్ కాము కానీ మనము ఇలాంటి దాని ద్వారానే మనం ముందుకు కొనసాగాలి. But still Apostle Paul is saying we should aim for that so that we will keep growing. ఆయన ఇంకనూ ఈ విధంగా చెప్తున్నాడు, మీరు విశ్వాసంలో కొనసాగి అభివృద్ధి చెందండి. Now in verse 11 Apostle Paul is saying, now may our God and our Father himself, Jesus our Lord, direct our way to you. కాబట్టి 11వ వచనంలో మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మును నిరాటంకముగా మీ యొద్దకు తీసుకొని వచ్చును గాక. That word direct means, to make the way straight. కాబట్టి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడు ఒక దారిని చూపిస్తున్నట్టుగా మనం చూస్తాం. Now it is Apostle Paul was longing to visit the believers in Thessalonica. అపోస్తలుడైన పౌలు ఆ యొక్క తెస్సలోనిక సంఘంలోని చూసినప్పుడు, so he is longing to see them at one time. ఆయన ఒకానొక సమయంలో చూడాలనుకుంటున్నాడు. So he is telling that, may the Lord direct our way, make our way straight to reach out to you. దేవుడే ఆ యొక్క దారిని సమకూర్చి మీ వద్దకు పంపుతాడు అని. It is God who makes things straight in our lives. దేవుడు మాత్రమే మన జీవితంలో దారిని చక్కగా చేసి మీ యొద్దకు పంపిస్తాడు. And for that we have to depend on the Lord fully. కాబట్టి దేవుని యందు పరిపూర్ణంగా ఆధారపడాలి. Remember that he takes care of all our problems and difficulties in our lives, and he will always make the way straight for us. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనము దేవునిలో చక్కగా నడవాలి అని. Young people or middle aged or old, we should always put our faith and trust in the Lord. ఇక్కడ ఉన్న మనమందరము యవనస్తులు, చిన్న పిల్లలు, వృద్ధాప్యం కలిగిన వారందరూ విశ్వాసంలో స్థిరపడాలి. Maybe in regard to your career, to your studies, to your work at home, maybe in the office, wherever. Remember, it is he who makes the way straight. మన యొక్క జీవితంలో చదువు కానీ, ఇంట్లో పనులు కానీ, ఉద్యోగంలో పనులు పాటల వలన కానీ మనం ఎప్పుడూ డిస్టర్బ్ కాకూడదు కానీ విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. God is interested in every minute small details of things we struggle and face in our lives. దేవుడు మన యొక్క జీవితంలో ప్రతి ఒక్క చిన్న విషయాన్ని ఆయన చూస్తున్నాడు. And he is waiting that our faith will grow each time these tests are brought to us. కాబట్టి ఏదైతే దేవుడు మన ఎదుటికి తెస్తున్నాడో వాటి ద్వారా మన యొక్క విశ్వాసంలో పరిపూర్ణంగా చెందాలి అని. Then what does he say in verse 12? ఆయన 12వ అధ్యాయంలో 12వ And may the Lord cause you to increase and abound in love for one another. కాబట్టి మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యముగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. May the Lord cause you to increase and abound in love. కాబట్టి దేవుడే ఆ యొక్క ప్రేమను మన యొక్క జీవితంలో అభివృద్ధి చెందించాలి. The picture that Apostle Paul brings out is like the picture of a dam. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఒక 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 విధానాన్ని అక్కడ కనపరుస్తున్నాడు, చూపిస్తున్నాడు. The water that is building up in the dam. ఆయన ఏదైతే డ్యామ్ కట్టబడుతుందో వాటర్ కోసము ఆ విధంగా చూపిస్తున్నాడు. It fills up to the very top and then it spills over into the fields for the water to be
watering the fields. కాబట్టి డ్యాము ఏదైతే కట్టబడి వాటర్ అంతా నింపబడుతుందో ఆ వాటరు పై నుంచి పారి ఆ యొక్క పొలాలకు చేరుతున్నట్టుగా. That is what Apostle Paul is referring to over here. అదే విధంగా అపోస్తలుడైన పౌలు ఈ విధంగా May the Lord cause you to increase and abound in love. కాబట్టి మీరు విశ్వాసములో ప్రేమలో అభివృద్ధి చెంది వర్ధిల్లాలి అంటున్నాడు. So that you might even establish your hearts unblameable in holiness. కాబట్టి మీ హృదయములను పరిశుద్ధ విషయమై అనింద్యముగాను అన్నట్టుగా మనం చూస్తున్నాం. So he is saying that is the ultimate aim that he has with the believers. మన యొక్క విశ్వాస జీవితంలో మనకు కలిగి ఉన్న లక్ష్యము ఇదే ఉంటుంది. That as the Lord's coming is very near, ఆయన తాను సమీపముగా ఉన్నాడు, this is the longing of every elder, of every evangelist, every believer, that we might be established in our hearts unblameable in holiness. విశ్వాస జీవితంలో మనం ఎలాంటి వయస్సు కలిగిన వారమైనప్పటికీ, ఎలాంటి పాత్రలు పోషిస్తున్న వారమైనప్పటికీ ఆయన వచ్చినప్పుడు మన యొక్క హృదయాలు ఆయన ఎదుట పరిశుద్ధంగా ఉండాలి. It does not mean that we become sinless, that we will not sin at all. దాన్ని బట్టి మనము పాపం లేని వారమని చెప్పడం లేదు. It is this, that we will not do things that are displeasing to the Lord. మనము ఈ విధంగా చెప్తే దేవుణ్ణి సంతోషపరచలేని వారంగా. Nothing in our life should happen that which causes displeasure to the Lord. మన యొక్క జీవితంలో ఏది దేవునికి అసంతృప్తిగా ఉండకూడదు. If the Lord is going to come today, we should be able to stand before his judgment seat saying that, Lord, here is my life open before you. దేవుడు ఈ యొక్క సందర్భంలో వచ్చినప్పటికీ ఆయన ఎదుట నిలబడి, దేవా ఇదే నా జీవితం అని చెప్పాలి. And we should always live a life that is close to the Lord. దేవునికి ఎల్లప్పుడూ మన యొక్క విశ్వాస జీవితంలో దగ్గరి సంబంధం కలిగి ఉండాలి. Just passing reference, I'd like to turn to 1 John 2 verse 28 and then close. మనము 1 యోహాను పత్రిక 2 అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. Little children, abide in him, stay close to him, that when he shall appear, we may have confidence that not be ashamed before him at his coming. 1 John 2:28. 2వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకున్నాం. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. Yeah, we should abide in him. మనము ఆయనలో నిలిచి ఉండాలి. That means we should stay very close to him. కాబట్టి మనము దేవునికి దగ్గర సమీపంగా ఉంటాం. And that when he comes, we will have confidence. మనం ఆయన వచ్చినప్పుడు మనకు ధైర్యం కలిగి ఉంటాం. Oh, we should not be ashamed at his coming and hide our face in shame. ఆయన వచ్చినప్పుడు ఇలాంటి ధైర్యం కలిగిన వారమై ఉంటాము, సిగ్గుపడకుండా నిలిచి ఉంటాం. The Lord's coming is very near. దేవుడు తొందరగా సమీపంలో ఉన్నాడు. And at his coming, suddenly all of us will be caught up, will be in the Lord's presence. కాబట్టి ఎప్పుడైతే దేవుడు వస్తాడో అకస్మాత్తుగా అందరూ ఎత్తబడతారు. Then all the book will be opened up. అన్ని పుస్తకాలు తెరవబడతాయి. And even our own book will be opened up there. మన యొక్క పుస్తకం, వ్యక్తిగత సంబంధమైన పుస్తకం కూడా తెరవబడుతుంది. What we have done on this earth will be there then shown before everyone. మన యొక్క భూ సంబంధంగా మనం ఏదైతే చేసి ఉన్నామో అదంతా అక్కడ చూపించబడుతుంది. All the rewards will be given. అన్ని యొక్క బహుమతులు అక్కడ ఇవ్వబడతాయి. According to our rewards, people will know what kind of a work we lived here on this world. మన యొక్క భూ సంబంధమైన పనుల ద్వారా అక్కడ మనము బహుమతులు పొందుకోబోతున్నాం. By the rewards, people will know what kind of a person we were. మనము ఆ యొక్క బహుమతులు పొందుకున్న ద్వారా మనం ఎలాంటి యొక్క వ్యక్తులమో తెలియబడుతుంది. Oh, we should not be ashamed of that very moment before the Lord. కాబట్టి దేవుని ఎదుట నిలబడినప్పుడు మనము సిగ్గుపడకూడదు. That is why he's saying, so that we may establish your hearts unblameable in holiness before our Lord and Father at the coming of our Lord Jesus with all the saints. ఆ విధంగా మీ హృదయములను పరిశుద్ధమైన విషయమై అనింద్యముగాను ఆయన స్థిరపరచుటకై నేను మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకడి ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువే దయచేయునుగాక. Let us mature in our faith. మన జీవితంలో విశ్వాసంలో మనము అభివృద్ధి చెందుతాం. Mature to that extent that when we stand before the judgment seat of Christ, మన యొక్క అభివృద్ధి చెందడం ద్వారా ఆయన యొక్క సింహాసనం ఎదుట మనం నిలబడతాం. we should not be ashamed of the
rewards that we are going to get. మనము ఆయన ఇచ్చే బహుమతులను పొందుకోవడానికి మనము ధైర్యం కలిగిన వారంగా ఉంటాము, సిగ్గుపడం. So what should we do now? మనం ఏమి చేయాలి ఇప్పుడు? We should grow in the faith. మనము ఖచ్చితంగా విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. May the Lord really help us to do that in our Christian lives. దేవుడే మన యొక్క క్రైస్తవ జీవితంలో సహాయం దయచేయను. And in that way we will be able to say, Lord, come Lord Jesus, we are all ready. దేవా నీవు ఇప్పుడే రమ్ము, మేమందరం సిద్ధంగా ఉన్నామని. We are all ready with all that we could do for you here in this world. మేము సిద్ధంగా ఉన్నాం ప్రభువా, మీకోసం చేసిన పనులను బట్టి మీరు రండి అని చెప్పాలి. The Lord will say, good, well done, good and faithful servant. దేవుడు ఈ విధంగా చెప్తాడు, మంచి దాసుడా, మంచి పనివాడా అని చెప్తాడు. May the Lord really be satisfied with the work that we do here. దేవుడు మన యొక్క పనిని బట్టి ఆయన సంతృప్తి చెందుతాడు. May the Lord enable us to do more for the Lord in the coming days. మన యొక్క రానున్న జీవితాల్లో భవిష్యత్తులో కూడా ఇంకా మనము అభివృద్ధి చెందాలని. And I'm sure all of you have been doing a lot of work and it should increase and grow and be more useful for the Lord. మన యొక్క అన్ని విషయంలో విశ్వాసంలో అభివృద్ధి చెంది దేవుని పని కోసమై మనము ఉపయోగపడే వారంగా ఉండాలి. May the Lord bless this word to us. దేవుడే ఈ యొక్క వాక్యాన్ని దీవించును గాక. May his name be glorified. దేవుని నామం మహిమపరచబడును గాక.